ఎర్రకోటను నాకు తిరిగి ఇవ్వండి, ఎర్రకోటను తిరిగి తనకు అప్పగించాలని మొఘల్ చక్రవర్తి వారసులు. అసలు మొఘల్ చక్రవర్తి అని రాయడమే భావదారిద్ర్యం. మొఘల్స్ అనేటువంటి కుక్కల నా కొడుకులు భారతదేశాన్ని దోచుకున్నటువంటి దొంగ నా కొడుకులు మొఘల్. ఇవాళ సినిమా హీరో కాదని పేరు ఏం చేస్తారు, నిర్మాత రామానాయుడు, వెంకటేష్ వాళ్ళ నాయన వెంకటేష్, సినిమా నటుడు వెంకటేష్ వాళ్ళ అన్న సురేష్ బాబు వాళ్ళ నాయన మూవీ మొఘల్ అని రాస్తుంటారు. మూవీ మొఘల్ ఏంది? మొఘల్స్ అంటే ఈ దేశాన్ని దోచుకున్నవారు. రామానాయుడు అనేటువంటి వ్యక్తి సినిమా వాళ్ళను దోచుకున్నటువంటి వ్యక్తి. దయచేసి రామానాయుడు కుటుంబం, వెంకటేష్ కుటుంబం ఒకసారి ఆలోచించండి. మూవీ మొఘల్స్ అంటే ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగ నా కొడుకులు, ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి దొంగ కుక్కలు. వాళ్ళు మొఘల్స్ చక్రవర్తి అట. వాడు చక్రవర్తి ఎట్లయితారా నాయన? వాడు కబ్జా చేసిన కబ్జాకోరు, ఈ దేశాన్ని కబ్జా చేసిన కబ్జాకోరు. వాడు ఎన్ని సంవత్సరాలన్నా ఉండని వాడు కబ్జాకోరు మాత్రమే. ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కబ్జాకోరు మాత్రమే. రాముడి వారసులుగా ఈ భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తి మొఘల్స్. వాడు టిప్పు సుల్తాన్ కానీ నిజాం కానీ ఎవడైనా సరే ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని నాశనం చేసినటువంటి వాళ్ళు, కబ్జా చేసినటువంటి కూనుకోరులు, హత్యాకారులు, లేకపోతే రేపిస్టులు, లేకపోతే వాళ్ళు దొంగ నా కొడుకులు, దొంగ కుక్కలు అనేటువంటిదే తప్ప వాడు ఏ రోజు ఈ దేశానికి గర్వకారణమైనటువంటి వ్యక్తులు కానేరరు ఏనాటికి. మరి రామానాయుడు మూవీ మొఘల్ అంటే అది గుర్తొచ్చింది సినిమా వాళ్ళది. మూవీ మొఘల్ రామానాయుడు అంటారు. అంటే రామానాయుడు సినిమా వాళ్ళందరినీ దోచుకున్నటువంటి దొంగనా అని ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. మొఘల్ అనేటువంటి వ్యక్తి దొంగ, మొఘల్స్ అనేటువంటి వాళ్ళు దొంగలు, ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలు. దండయాత్ర చేసి ఈ దేశం మీద అనేకమైనటువంటి దేవాలయాలను దోచుకున్నటువంటి హిందూ ద్రోహి శక్తులు, ఈ భారతదేశ వ్యతిరేక శక్తులు. మరి మొఘల్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఎవడైనా సరే, మొఘల్కు సంబంధించి వాళ్ళ తైమూర్ అని పేరు పెట్టుకున్నారు, సైఫ్ అలీ ఖాన్. తైమూర్ అంటే ఔరంగజేబ్ అని పేరు పెట్టుకున్న ఎవడైనా సరే వాళ్ళంతా ద్రోహులే. వాళ్ళంతా ద్రోహులే. ఇగో ఇది మన దేశ విభజన సందర్భంలో చర్చకు రానటువంటి విషయాలు. అంబేద్కర్ ఒక్కరే చెప్పారు ఈ విషయాన్ని. అంబేద్కర్ మహాశయుడు ఒక్కడే చెప్పిండు ఈ దేశానికి వాళ్ళంతా ద్రోహులని. ఆయనకు లక్షల కోట్లు ఇస్తానని మతం మారలేదు. ఏ మతానికి, క్రిస్టియన్ మతానికో ముస్లిం మతానికో మారలేదు. ఆయన మారితే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటోళ్ళు ఆ రోజుల్లోనే. కానీ ఆయన బౌద్ధం అనేటువంటి భారత మతం, అది కూడా భారత సాంప్రదాయము, హిందువులకు సంబంధించినటువంటి సాంప్రదాయాలే ఉంటాయనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసు. ఆ విషయంలో కూడా ఆయన షాజహాన్ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. చివరి చక్రవర్తి బహదూర్ షా. చివరి చక్రవర్తి ఏంది? మళ్ళా వాడు చివరి దొంగ. చివరి చక్రవర్తి కాదు వాడు. బహదూర్ షా అనేటోడు చివరి దొంగ, భారతదేశాన్ని దోచుకున్న చివరి దొంగ. ఎవడైనా సరే వాడు దొంగలేగా, ఇంకొకటి కాదు. చరిత్రను ఏమార్చాల్సినటువంటి అవసరం లేదు. బ్రిటిషోడు కానీ, వాడు పోర్చుగీసోడు కానీ, వాడు ఎవడన్నా కానీ దేశాన్ని దోచుకుపోవడానికి వచ్చినటువంటి దొంగలే తప్ప ఇంకొకటి కాదు. అది నిజం, పచ్చి నిజం, అది నగ్న సత్యం. అట్లాంటిది వాడు చట్టబద్ధ వారసురాలని తానేనని, అందువల్ల ఎర్రకోటపై తనకు హక్కు ఉందని తొలుత ఇదే విషయమై దావాయిగా పరిశీలించిన ఏకసభ్య ధర్మాసనం దాన్ని తిరస్కరిస్తూ 2021 డిసెంబర్లో ఆదేశాలు ఇచ్చింది. సంఘటన జరిగి ఎన్నో దశాబ్దాల అనంతరం కేసు పెట్టినందున విచారణకు స్వీకరించలేమని తెలిపింది. దీనిపై అప్పీలు చేయగా ఏకసభ్య ధర్మాసనం తీర్పై అప్పీలుకు 2.5 ఏళ్ళు ఎందుకు ఆగారని ప్రశ్నిస్తూ పిటిషన్ను తిరస్కరించింది. ఎర్రకోట నాది అట. ఎర్రకోట, నల్లకోట, తెల్లకోట ఏది మీది కాదు. అసలు ఈ దేశంలో మీ ఆస్తులన్నింటిని అమ్ముకొని క్షమాపణ చెప్పాల్సింది మీరు. క్షమాపణ చెప్పాలి. భారతదేశానికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు క్షమాపణ చెప్పాల్సినటువంటివి మీరంతా కూడా. అది చెప్పకుండా, అది చేయకుండా జరుగుతున్నటువంటి దారుణాలను మనం ఎంతకాలం చూడాలి అనేటువంటి విషయాలను ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ దేశాలు ప్రపంచంలో, భారతదేశంలో, బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరిగితే ప్రపంచంలో ఏ ఒక్క దేశమైనా స్పందించిందా? దయచేసి అర్థం చేసుకోవాలి. సరే, ట్రంప్ ఒక్కరు స్పందించాడు, ఇంకెవరు స్పందించారు, భారతదేశం తప్ప ఇంకెక్కడ ఎవరు స్పందించలేనటువంటి విషయం. అంటే ప్రపంచంలో హిందువులపైన ఎక్కడ దాడి జరిగినా ఎవరు మనకు లేరు, మనం ఒంటరి అనేటువంటి విషయాన్ని హిందువులంతా గుర్తుంచుకోవాలి. ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అది. లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. మనకు ఎన్ని దేశాలు ఉండాలి? అన్ని దేశాలు ఉండాలి. అన్ని దేశాలు ఉంటే భారతదేశాన్ని తీసి చేర్చు కాడు. వాళ్ళ మనం ఆ విషయంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మాత్రం ఒక్కసారి మనం
అర్థం చేసుకోవాలి.